మీరు ఒక భస్మాసురుడు లాంటి వ్యక్తిని పెట్టుకొని, ఒక సైకో లాంటి వ్యక్తిని పెట్టుకొని ఈరోజు మీరు ఆ పార్టీకి వంత పాడుతున్నారంటే, నిన్ను చీకొట్టి పక్కకు పంపించినా కూడా ఈరోజు నువ్వు ఆ పార్టీ, మా పార్టీ, అవతల పార్టీ వాడిది బాగలేదు, వాడు జెండాలు 2-3 పార్టీలు కలిసారని మాట్లాడుతున్నావంటే వాడు తన్నుతాడని భయపడా? వాడు ఏమైనా చేయిస్తాడని భయపడా నువ్వు? మరి భయం లేనివాడు అయితే స్వతహాగా ధైర్యంగా నిన్ను పార్టీ నుంచి పక్కకు బయటికి పంపించి టికెట్ ఇవ్వనందుకు నువ్వు సిగ్గుతో తలంచుకోవాలి. ఎక్కడ కూడా నోరు ఎత్తి మాట్లాడేదానికి నీకు అవకాశమే లేదు. అంటే ఇంకొకటిలే, సిగ్గిడిచిన వాళ్ళు అన్నట్టు మీకు ఆ సిగ్గు శరమని అనేది మీకు తెలియదు అసలు. ఎందుకంటే మీ నాయకుడికి లేదు, మీ అధినాయకుడికి లేదు, ఇంకా మీకు అంతకంటే లేదు. దాని గురించి ఇంకా అందరూ వదిలేశారు. ఒక తప్పు చేసిన అయితే, అయ్యా నువ్వు తప్పు చేసావు, నీ తప్పు సరిదిద్దుకోమని ఒక పక్కనున్న పెద్దోళ్ళు, ఒక సమాజం కాబట్టి ఇది ఇక్కడ ఆ ఊర్లో వాళ్ళు, పక్క ఊరోళ్ళు, ఒక పెద్దలు, ఉద్యోగస్తులు, మామూలు పెద్దలు, కుల పెద్దలు ఎవరో ఒకళ్ళు చెప్తారు. కానీ ఇక తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, ఒక తప్పు చేయటం, ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేయటం, అది కప్పిపుచ్చుకోవడానికి ఇంకా ఒకటి చేయటం, ఇదే చేస్తున్నారు తప్పితే మీరు రాష్ట్రంలో ఎక్కడన్నా మంచి పని చేశామని చెప్పుకోవడానికి అసలు మీకుందా? మీకు అర్హత ఉందా? ఎందుకు పేర్ని నాని, నీకు సిగ్గుండాలరా అసలు మాట్లాడాలంటే? ఈసారి మా పార్టీ గురించి కనుక మాట్లాడితే నిన్ను మామూలుగా కూడా మా తెలుగు మహిళలు కొట్టరు, మామూలుగా కూడా కొట్టరు. అది ఒకటి గుర్తుంచుకొని, మా అధినాయకుడు, మా ప్రపంచంలోనే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇన్ని మాటలు కుక్కలు వాగినట్టు వాగుతున్నారు, కుక్కలు వాగినట్టు. కానీ ఏ రోజు కూడా మా అధినాయకుడు పార్టీ వాళ్ళని కానీ ఆయన నోటుకుండా కానీ ఒక్క మాట కూడా అండి. అసలు మీరు మంత్రిగా చేసి మీకు సిగ్గు లేదా? సిగ్గు అనిపించలేదా? మంత్రులుగా చేసేటువంటి వ్యక్తులు ఎట్లా మాట్లాడతారు? అధ్యక్షాన్ని సంబోధిస్తూ మాట్లాడతారు. కానీ మీరు మంత్రులుగా ఉన్నప్పుడు ఇదే వల్గర్ భాష, ఇప్పుడు అదే వల్గర్ భాష. అంటే మీకు ఒక ఆ విలువ, మంత్రికి ఇచ్చే విలువ కానీ, మరి ముఖ్యమంత్రులు మాట్లాడాల్సినటువంటి మాటలు కానీ, మీకు పార్టీలో ఒక కార్యకర్త దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దాకా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఒక సైకో సమాజం మీది. సైకో లాంటి వ్యక్తులు, ఒక జలగన్న దానికి కొంతవరకే పీల్చుకుంటుంది రక్తం. కానీ మీరెట్లా కాదు, వీళ్ళు ఇంకా బతికున్నారా లేదా అని కంట్లో ఏలు పెట్టి పొడిచి చూసేటువంటి ఒక నీచమైనటువంటి వ్యక్తులు మీరు మాట్లాడుతున్నారు మా పార్టీ గురించి. ఈసారి మా జెండాల గురించి, మా పొత్తుల గురించి, మా చంద్రబాబు గారి గురించి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి గురించి కానివ్వండి, మీరు కనుక నోరెత్తి మాట్లాడితే మీ కండ్లు ఓడబెక్కి మీ చేతుల్లో పెడతారు. గుర్తుంచుకోరా పేరుని నానిగా. నువ్వు అనుకుంటున్నావేమో, ఏమనుకుంటున్నావురా నువ్వు? అసలు మా పార్టీ గురించి మాట్లాడడానికి నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు అంత తెలివికెళ్ళాడవైతే, నీకు ఒక మానవత్వం అనేది ఉంటే, నువ్వు మీ జగన్ చేసే పనులకి, మీ జగన్ పరిపాలిస్తున్న పరిపాలనని ఒక్కసారి మనస్సాక్షిగా ఆలోచించి, మనస్సాక్షిగా చూసి అప్పుడు మాట్లాడు. సిగ్గురా ఉండాలరా నీకు. ఎందుకు సిగ్గులేని బతుకుతా? మీరు ఒక మా నాయకుల, మీకు ఒక మానవత్వం ఉందా? ఛీ, మాకు మీరంటేనే ప్రజలు అసహించుకుంటున్నారు, నేను కాదు. ఇప్పుడు నేను అన్నానే అటు ఆ వాయిస్ లాగా అట్లా ప్రజలు అంటున్నారు. కానీ నేను ఎందుకంటే ఇప్పటికైనా మీరు తెలుసుకుంటారేమని, మాకు ఒక మానవత్వం, మంచితనం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ చెప్తున్నాం. ఇప్పుడన్నా నువ్వు బుద్ధి తెచ్చుకొని మార్చుకుంటావని.